డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లాంగ్మేర్ అబ్జార్ప్షన్. ప్రీవియస్ వీడియోలో ఫ్రాండ్లిచ్ అబ్జార్ప్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫ్రాండ్లిచ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మల్ కర్వ్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. అతను ఏం చెప్పారు, x/mకి pకి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుందంటే x/m ఈక్వల్ టు k ఇంటూ p⁴n అనే ఒక ఇంపిరికల్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ లాంగ్మేర్ అబ్జార్ప్షన్ అనే అతను కూడా ఒక ఇంపిరికల్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం అది ఎలా ఉంటుందంటే చూడండమ్మా, x/m ఇక్కడ కూడా x/mకి మరియు pకి మధ్య రిలేషనే చెప్పారు. ఇక్కడ x/m ఈక్వల్ టు bp డివైడెడ్ బై 1+ap ఈయనే ఒక ఇంపిరికల్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే x/mకి pకి మధ్య ఉన్న రిలేషన్ని ఈ విధంగా మెన్షన్ చేశారు. x/m అని తెలుసు కదమ్మా మీకు, పర్ యూనిట్ వాల్యూమ్కి ఎంత గ్యాస్ అనేది అబ్జార్బ్ అయ్యింది అనేదే ఇది మనకి x/m వాల్యూని తెలియజేస్తుంది. p ఈక్వల్ టు ప్రెజర్. హియర్ b అండ్ a ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. x/m అంటే x/m ఈక్వల్ టు amount of gas absorbed per unit mass of absorbent. అబ్జార్బెంట్ అని తెలుసు కదా, ఏ సబ్స్టెన్స్ మీద అయితే గ్యాస్ అనేది అబ్జార్బ్ అవుతుందో దాన్ని అబ్జార్బెంట్ అంటారు. ఏ గ్యాస్ అయితే దీని మీద అబ్జార్ప్షన్ అవుతుందో దాన్ని అబ్జార్బేట్ అంటారు. ఏట్ అంటే తినబడేది, బెంట్ అంటే దేని మీద అవుతుందో దాన్ని అబ్జార్బెంట్. యూనిట్ మాస్ ఆఫ్ అబ్జార్బెంట్ మీద ఎంత గ్యాస్ అనేది అబ్జార్బ్ అవుతుందో దాన్ని చెప్పేదే x/m వాల్యూ. హియర్ p ఈక్వల్ టు ప్రెజర్ అండ్ ab ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. abr అనేవి ఈ రెండు కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్. దీనికి ఒక కొన్ని పోస్టులేట్స్ అనేది ఈ లాంగ్మేర్ అనే అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అబ్జార్బెంట్ యొక్క సర్ఫేస్ ఏరియాని 1గా కన్సిడర్ చేశారు, ఒక యూనిట్గా కన్సిడర్ చేశారు. ఒక యూనిట్ అనేది అది 1 సెంటీమీటర్ స్క్వేర్ అవ్వచ్చు, 1 మీటర్ స్క్వేర్ అవ్వచ్చు, 1 కిలోమీటర్ స్క్వేర్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఒక యూనిట్గా కన్సిడర్ చేసి అబ్జార్బెంట్ యొక్క సర్ఫేస్ ఏరియాని యూనిట్గా కన్సిడర్ చేసి చేయడం జరిగింది. ఆ సర్ఫేస్ని మనం యూనిట్గా కన్సిడర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందనుకోండి సర్ఫేస్, ఇది దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ అనుకోండి. ఈ సర్ఫేస్ మీద గ్యాస్ అనేది అబ్జార్బ్ అవుతుంది. ఇది 1గా కన్సిడర్ చేశారు. ఎంత అబ్జార్బ్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీటా గ్యాస్ అనేది థీటా ఏరియాలో అబ్జార్బ్ అయిందండి. ఎంత ఏరియాలో? థీటా ఏరియాలో అబ్జార్బ్ అయ్యింది. ఓవరాల్గా దీని యొక్క స్పేస్ ఎంత అన్నాను, 1 యూనిట్గా కన్సిడర్ చేస్తారు. అయితే ఇంకా ఎంత స్పేస్ అనేది అబ్జార్బ్ అవ్వలేదంటే 1 - థీటా ప్లేస్ అనేది అబ్జార్బ్ అవ్వలేదు అని తెలుస్తుంది. ఇక్కడ గ్యాస్ ప్లస్ సబ్స్టెన్స్ మధ్య ఒక ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లాంగ్మేర్ యొక్క అబ్జార్ప్షన్ థియరీలో ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుందని అతను కన్సిడర్ చేశాడు. దీంట్లో ఇది అబ్జార్ప్షన్ ప్రాసెస్. ఇక్కడ 2 యారోస్ మెన్షన్ చేయనది. ఇది ఫార్వర్డ్ రియాక్షన్, ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ మనం అబ్జార్ప్షన్ అంటారు, బ్యాక్వర్డ్ రియాక్షన్స్ని ఎవాపరేషన్ అని పిలుస్తారు. అంటే ఈ సర్ఫేస్ పైన గ్యాస్ అనేది చేరడాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఈ చేరినటువంటి గ్యాస్ మళ్ళీ బయటికి రావడాన్ని మనం ఎవాపరేషన్ అనే 2 కాన్సెప్ట్స్ అనేవి జరుగుతాయి. ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ చేసే వరకు జరుగుతుంది. అంటే ఎంత అబ్జార్ప్షన్ అవుతుందో అంతే ఎవాపరేషన్ జరిగింది అనుకోండి, సేమ్ రేటుతో జరిగితే ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ చూసుకున్నాను. రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ చూసుకుంటే ఆల్రెడీ ఈ ప్లేస్లో అబ్జార్ప్షన్ అనేది జరిగింది కాబట్టి ఇంకా ఏ ప్లేస్లో అబ్జార్ప్షన్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది? 1 - థీటా ప్లేస్ అనేది అబ్జార్ప్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఇది ఎంత స్పేస్ ఖాళీగా ఉంటుందో దాని మీద డిపెండ్ ఉంటుంది. 1 - థీటా
ఇంకా రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు హై ప్రెజర్ ఉందనుకోండి, ఎక్కువ గ్యాస్ అనేది ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది కాబట్టి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఆర్పి. ఈ రెండింటిని మనం మిక్స్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ రెండు ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2కి కంబైన్గా డ్రా చేస్తే అప్పుడు రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు పి ఇంటూ 1 మైనస్ థీటా ఈ విధంగా వస్తుంది. అలా మళ్ళీ ఇంకా దీన్ని రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈక్వల్ టు రాసాను, ప్రపోర్షనల్ టు తీసుకుని ఈక్వల్ టు రాస్తే దీని ముందు ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టవలసి వస్తుంది, కాన్స్టెంట్ పి ఇంటూ 1 మైనస్ థీటా. ఈ విధంగా రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈక్వల్ టు K1 ఇంటూ పి ఇంటూ 1 మైనస్ థీటా వాల్యూగా వస్తుంది. అలాగే రేట్ ఆఫ్ ఇంకా బ్యాక్ సైడ్ జరిగే రియాక్షన్ ఏమని పిలుస్తున్నాం, ఎవాపరేషన్ అంటారు. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎంత ఏరియాలోనైతే అబ్జార్ప్షన్ అనేది అయ్యిందో ఆ ఏరియా మీద డిపెండ్ ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద థీటా. అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈక్వల్ టు రాయాలనుకోండి, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈక్వల్ టు K ఇంటూ K2 థీటాగా మనం రాయడం జరుగుతుంది. ఈక్విలిబ్రియం రియాక్షన్కి వచ్చేటప్పుడు ఈక్విలిబ్రియం రియాక్షన్ అయితే చేసినప్పుడు రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అంటే ఈక్వేషన్ 3 మరియు ఈక్వేషన్ 4ని మనం ఈక్వల్ చేయాలి. అంటే K1 P ఇంటూ 1 మైనస్ థీటా ఈక్వల్ టు K2 ఇంటూ థీటా. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. ఈ రెండిట్లో కూడా థీటా వాల్యూని కామన్గా తీసి మనం బయటికి తీస్తే మనకి అసలైనది వస్తుంది. చూడండి ఇక్కడ ఇదే విధంగా వస్తుందంటే K1 P మైనస్ K1 P ఇంటూ థీటా ఈక్వల్ టు K2 ఇంటూ థీటా. ఈ థీటాని ఇటువైపు పంపించామనుకోండి K1 P, చూడండి K1 P ఈక్వల్ టు K2 ఇంటూ థీటా ప్లస్ K1 ఇంటూ P థీటా. ఈ రెండిట్లో థీటాని కామన్ తీసామనుకోండి థీటా K1 P, ఈ రెండిట్లో థీటాని కామన్ తీస్తే థీటా ఇంటూ K2 ప్లస్ K1 P. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఈ పార్ట్ అంతా ఇటువైపు తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. థీటా ఈక్వల్ టు K1 P డివైడెడ్ బై K2 ప్లస్ K1 P. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. అయితే బై ది అమౌంట్ ఆఫ్ గ్యాస్ అబ్జార్ప్షన్ X/M ఈజ్ ఈక్వల్ టు దేని ప్రపోర్షనల్ ఉంటుంది, X/M ప్రపోర్షనల్. మనకి అబ్జార్ప్షన్ అనేది తెలుసు, ఆల్రెడీ తెలిసిపోయాం కదమ్మా. X/M ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా అని. అంటే ఎంత ప్లేస్ అనేది ఖాళీగా అమౌంట్ ఆఫ్ గ్యాస్ అబ్జార్బ్డ్ X/M ఈజ్ ప్రపోర్షనల్ టు ది థీటా. ఎంత ఈ ప్లేస్లో అయితే ఖాళీగా ఉందో దానికి ఈక్వల్గా కాబట్టి X/M ఈక్వల్ టు థీటా అని రాస్తారు. X/M ఈక్వల్ టు థీటా వస్తుంది. అప్పుడు X/M ఈక్వల్ టు K3 ఇంటూ థీటా. మనకి థీటా వాల్యూ ఆల్రెడీ ఉంది. థీటా వాల్యూని ఈక్వేషన్ 5ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే X/M ఈక్వల్ టు K3 ఇంటూ K1. అంటే K1 బదులు ఈ థీటా బదులు ఈ వాల్యూస్ రాస్తాం అనుకోండి, K3 ఇంటూ K1 ఇంటూ P డివైడెడ్ బై K2 ప్లస్ K1 P. ఈ విధంగా మనకి వస్తుంది. ఇక్కడే ఇంకా మనము ఇది కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకొని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే ఈ ఓవరాల్ ఈక్వేషన్ని K2తో మనం మల్టిప్లై చేస్తే K1తో మనం డివైడ్ బై చేసాం అనుకోండి, థీటా ఈక్వల్ టు K1 డివైడ్ బై K2తో డివైడ్ చేసాను K2 P డివైడెడ్ బై K2 డివైడెడ్ బై K2 ప్లస్ K1 K2 Pగా డ్రా చేసుకోవచ్చు. దీన్ని K1 K2ని మనం ఏ అనుకున్నాం అనుకోండి, ఏ అనే సబ్స్టిట్యూషన్తో పెట్టుకోండి, ఏ అనే కాన్స్టెంట్, K1 కాన్స్టెంట్ K2 కాన్స్టెంట్. సో ఈ రెండింటి బదులు మనం ఏ రాసుకున్నాం అనుకోండి, ఏ P డివైడెడ్ బై K2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, 1 ప్లస్ AP. ఈ వాల్యూని ఇక్కడ క్రాస్ చేసి ఈ వాల్యూని థీటా వాల్యూ ఈక్వల్ టు మనకి థీటా వాల్యూ ఒకటి వచ్చింది కదా, థీటా ఈక్వల్ టు AP డివైడెడ్ బై 1 ప్లస్ AP. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి X/M ఈక్వల్ టు కనబడుతుంది కదా, X/M ఈక్వల్ టు K3 థీటా బదులు సబ్స్టిట్యూట్ చేసుకుంటే K3 ఇక్కడ ఏమొచ్చింది మనం AP డివైడెడ్ బై 1 ప్లస్ AP.
ఈ K3 అనేది కాన్స్టెంట్, ఏ అనేది కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ల యొక్క ప్రోడక్ట్ కూడా కాన్స్టెంట్ కాబట్టి మనం ఈ రెండింటిని కలిపి B అనుకున్నాం అనుకోండి. K3 A ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని B అనే ఇంకో కాన్స్టెంట్తో కంపేర్ చేస్తే ఇది BP/1 + AP. అంటే x/m ఈక్వల్ టు ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. x/m ఈక్వల్ టు AB/1 + AP. అంటే ఇంకో ఇంపిరికల్ ఫార్ములా వచ్చింది. ప్రెజర్కి మరియు x/m వాల్యూకి మధ్య ఉన్నటువంటి రేషియో మనం ఇంకో ఇంపిరికల్ ఫార్ములాగా మనం డిరైవ్ చేయగలిగాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం గ్రాఫ్స్ డ్రా చేసి మనం ఈ కాన్స్టెంట్ వాల్యూస్ను కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రీవియస్ ఈ ఫ్రాండ్లిచ్ ఈక్వేషన్లో